హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ప్రజెంట్ శ్రావణ మాసం కాబట్టి నాకు తెలిసి అందరి ఇంట్లో హడావిడిగానే ఉంటుంది. పూజలని, షాపింగ్ అని, క్లీనింగ్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటూనే ఉంటాయి కదా వర్క్స్ అవన్నీ. సో ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది. ఇంకా 3rd వీక్లో వ్రతం కాబట్టి సో ఇక్కడ కూడా మా ఇంట్లో దాని రిలేటెడ్ వర్క్సే అవుతూ ఉన్నాయన్నమాట. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను ముందు ముందు. ఇంకా వైజాగ్ వెళ్ళానన్నా లేదా రమ్య బెంగళూరు వచ్చినా సరే నా మీద ఏవో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటుందన్నమాట. రమ్యకి ఇలాంటివన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా ఎవరు ఉండరు కాబట్టి అయితే నా మీద లేదా మమ్మీ మీద, మోస్ట్లీ నా మీదే అనుకోండి. సో ఇక్కడ పెడిక్యూర్ చేస్తుంది, చాలా రోజులైంది కదా చేస్తాను అని చెప్పి చేస్తుంది అనమాట. యాక్చువల్లీ రమ్య ఉన్నప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్తాను. ఎందుకంటే నేను షన్ను పుట్టిన తర్వాత ప్రాపర్ సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడం మానేశాను అనమాట. అంటే మెయిన్ టైం కుదరట్లేదు అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా ఎందుకో తెలీదు, ఇంకా లైక్ అలా తర్వాత చేద్దాం అని చెప్పి ఇంకా ఆ కేర్ అనేది తీసుకోవడం మానేశాను ప్రాపర్గా. బట్ రమ్య ఉన్నప్పుడల్లా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫోర్స్ చేసి మరీ చేయిస్తూ ఉంటుంది అనమాట. మరి సిస్టర్స్ ఉన్నది అందుకే కదా. సో ఇంకా ఈ క్లిప్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళామంటే మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిందనే కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ లేదనమాట, ఇప్పటివరకు చేయించలేదు. సో టైం కుదరలేదు, యాక్చువల్లీ ప్రాపర్గా టైం కుదరక ఇంకా చేయించలేదు. అలా నెక్స్ట్ ఇయర్ అనుకొని ఇంతవరకు వచ్చేసాము. సో ఇంకా ఎలానో ఈసారి ఎక్కువ డేస్ ప్లాన్ చేసాం కాబట్టి ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అని, కొన్ని ఆధార్ చేంజెస్, ఇలా ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అట్లీస్ట్ అందులో కొన్నైనా ఈసారి ఫినిష్ చేయాలనుకున్నాము. ఇంకా చోడవరం ఆఫీస్లో వర్క్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయిందనమాట. మార్నింగ్ వెళ్తే 6 అలా అయింది వచ్చేసరికి. దట్ అప్పుడు నేను వీకెండ్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఇంకా రమ్య పిజ్జా అది ఆర్డర్ పెట్టింది. చెప్పాను కదా షిఫ్ట్లో ఉన్నానని చెప్పి. సో ఇది నెక్స్ట్ డే అనుకుంటా ఈ క్లిప్. ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఓన్లీ 4 days లీవ్ మాత్రమే తీసుకున్నాను అనమాట. రెస్ట్ ఆఫ్ ద డేస్ నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను. సో ఈ క్లిప్ తీసిన రోజు లాస్ట్ డే, దాని తర్వాత నుంచి లీవ్ అనమాట. సో ఇంకా ఈ వీడియో తీస్తున్నప్పుడు డాడీ వాళ్ళు డైపర్స్ తెచ్చారు. యాక్చువల్లీ నేను షన్నుకి డైపర్స్ అయిపోయాయంటే తెమ్మని చెప్పాను. నార్మల్గా అయితే అపోలో అండ్ లిటిల్స్ యూజ్ చేస్తా, కానీ అక్కడ లేవని చెప్పి హగ్గీస్ తెచ్చారు. అదే మాట్లాడుతున్నా, అక్కడ ఈ బ్రాండ్ కాదు కదా యూజ్ చేసేది, అవి లేవా అని చెప్పి. సో ఇంకా ఎనీవే ఇక్కడైతే నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఆ షట్ డౌన్ మెసేజ్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే నెక్స్ట్ 4 days లీవ్లో ఉంటాను కాబట్టి, దట్టు వైజాగ్లో ఉన్నప్పుడు అయితే నాకు ఫుల్ రెస్ట్ అని చెప్పచ్చు. సో హ్యాపీనెస్ అనమాట, ఇంకా డిఫరెంట్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతాను. సో ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్. సో రమ్య ఏం చేస్తుందంటే కోంబింగ్ చేస్తుంది సిరికి. ఎవ్రీడే కోమ్ చేస్తుంది, ఆల్టర్నేట్ డేస్లో టిక్స్ పౌడర్ వేస్తుంది అనమాట. సో సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఏంటంటే రమ్య షన్ను కలిపి పక్కనే కూర్చుంటారు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. సో నాకు ఇంకో ఆప్షన్ లేదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి పట్టించుకోకండి. అండ్ ఇక్కడ ఏంటంటే కోంబింగ్ అంతా అయిన తర్వాత ఇంకా రమ్య షన్ను కలిసారంటే ఏవో ఒక ఆటలు ఆడుకోవడం, ఏవేవో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇంకా అదంతా అయిన తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మమ్మీ పూజ చేస్తుందంటే అక్కడికి వెళ్ళి కొంతసేపు హారతి అది తీసుకోవడం, నెక్స్ట్ ఆ పూజ అంతా ఎలా చేస్తుందో చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఇదంతా అయిన తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఆ రోజు ప్లాన్ వేసాము. సో వన్స్ రమ్య లాగౌట్ చేశాక అప్పుడు బాబాయ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాం అనమాట.
ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో తినే యమున బాబాయ్ వాళ్ళ వైఫ్ అండ్ తను వచ్చి లిషి పాప. ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది చూపిస్తున్నా కదా, యాక్చువల్లీ మా అమ్మ ఏంటంటే చాలా బాగా వేస్తారు ఈ ముగ్గులు అవన్నీను. సో ఆ డిజైన్సే మీకు చూపిస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు, ఇది రీసెంట్గా వేసారంట. సో అందుకే ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ కాసేపు లిషి పాపతో ఆడుకొని కబుర్లు చెప్పుకొని ఇంకా మేము కలిసా ఉంటే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అలా కబుర్లు అవి చెప్పుకొని నెక్స్ట్ పిజ్జా పార్టీ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చి చూసేసరికి డాడీ చేస్తున్న పని ఇదనమాట. లైట్స్ అవి ఫిక్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ డాడీకి ఏదైనా కొంచెం టైం దొరకడం భయం అనమాట. ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. అక్కడ నన్ను స్క్రూ డ్రైవర్ ఏదో అడిగారు. సో అది ఇస్తున్నట్టు కొంచెం యాక్టింగ్ చేస్తున్నాను, అందుకే అలా చూసారు అనమాట. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే క్లోత్స్ అవి వాష్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చిన దగ్గర నుంచి మేము వాష్ చేయలేదు. సో ఇంక మమ్మీ అంది ఎలానో అన్నీ ఒకేసారి వేయాలి కాబట్టి లోడ్స్ వేస్తూ ఉండు అని చెప్పింది. ఇంకా వాష్ చేసి పైకి వచ్చి క్లోత్స్ అవన్నీ ఆరిపెట్టేస్తున్నాము. ఇంకా అవన్నీ అయిన తర్వాత నానమ్మ, నేను, రమ్య, షన్ను అందరం కలిపి చిన్న పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాము. అంటే బ్లాక్ బీడ్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. సో కస్టమైజ్ చేయించాము. నాకు అలా లెటర్స్లో కావాలని చెప్పి చేయించుకున్నాను అలాగా. సో ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి వ్లాగ్. దీని కంటిన్యూషన్ కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.